ఏపీలో గంజాయి వ్యాపారం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ నిఘా పెడుతూ గంజాయి రవాణాను అడ్డుకుంటున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి సరిపల్లి చెక్పోస్టు వద్ద అరకు నుంచి విశాఖకు తరలిస్తున్న 21 కిలోల గంజాయిని సీజ్ చేశారు. 2 కార్లు 2,84,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పెందుర్తి సిఐ రామకృష్ణ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 1000 కిలోల గంజాయిని పట్టుకోగా 76 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నమస్తే అండి. నిన్న తేదీ 29/7/2024 నాడు ఉదయం మనకి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు అరకు వ్యాలీ నుండి వైజాగ్ సిటీలోకి వస్తున్నటువంటి 2 కార్లని, ఒకటి XUV 500, ఇంకోటి స్కార్పియో అండి. ఈ 2 కార్లను కూడా మనం సరిపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఇంటర్సెప్షన్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ 2 కార్లు కలిపి మనం సుమారుగా 21 కిలోల గాంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా గాంజాయితో పాటుగా 2,84,500 రూపాయలు నగదును కూడా మనం దీంతో పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుబడిన నలుగురిలో 2 శెట్టి వినయ్ కుమార్ అండ్ శెట్టి బాలరాజు, వీళ్ళిద్దరు కూడా అరకు వ్యాలీ, అండ్ గొల్లూరు దాసరథి అండ్ గొల్లూరు రామకృష్ణ, వీళ్ళిద్దరు కూడా జీమారుగల మండలం. వీళ్ళలో శెట్టి వినయ్ కుమార్ది గతంలో కూడా ఒక కేసు ఉంది. కాబట్టి ఈ పాత కేసు ఉన్న వాళ్ళని మళ్ళీ వారి నడవడికను అబ్జర్వ్ చేయడం ద్వారా మనం ఈ ఇంటర్సెప్షన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ నగదు ఎక్కడికనంటే వీళ్ళు గతంలోనే ఒక 1 రోజుల క్రితం ఈ శెట్టి వినయ్ కుమార్ అండ్ గ్యాంగ్ ఒక 300 కిలోల గాంజాయిని మహారాష్ట్ర చెందినటువంటి వ్యక్తి కూడా పంపించడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ లోన ఈ యొక్క క్యాష్ అనేది ఉంటే అది కూడా మనం వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. సిపి శంకర్ సార్ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం మన గాంజా మీద ఎక్కువగా రైతు మనం చేస్తున్నాము. సిపి సార్, అదేవిధంగా DCP సార్, జాయింట్ CP సార్ ఉత్తర్వుల మేరకు ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడము, అదేవిధంగా మేము డైనమిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడము, తర్వాత గాంజా మీద విపరీతంగా రైలు చేయడం అనేది ఎక్కువగా చేస్తున్నాం. జనవరి 1 నుండి ఈ రోజు వరకు తీసుకున్నట్లయితే మనకి ఇది సిటీలోనే పెందుర్తి పోలీసులకు సంబంధించి 27వ కేసు అండి. ఇది సుమారుగా 76 మంది ముద్దాయిలు